హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు మార్నింగే లెగ్సిపోయింది మా పాప 5:30కి అలాగా. ఇంకా వాళ్ళ తాతతోనైతే పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి అని వెళ్తుంది. అండ్ ఇంకా ఈవినింగ్ మమ్మీ వాళ్ళు గోల్డ్ షాప్కి వెళ్ళారు మా బాప వాళ్ళ మనవరాలకి ఇయర్ రింగ్స్ కుట్టించడానికి అనేసి. ఇంకా మా పాపను కూడా తీసుకెళ్తాను అనేసి తీసుకొని వెళ్ళింది. ఇంకా మేమైతే ఒక పార్సల్ పెండింగ్లో ఉండిపోయింది, అది డిస్పాచ్ చేసేసి ఇంకా మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదనమాట. మా హస్బెండ్కి డ్రెస్ తీసుకోమన్నారు, కానీ ఆయన అయితే అసలు తీసుకొని అనేసారు. కొత్త బట్టలు వద్దు, ఇవి చాలా ఉన్నాయి అనేసి. కానీ బర్త్డే రోజు తప్పదు తీసుకో అనేసి అంటే ఇంకా వెళ్ళాము. కానీ దానికైతే ఏం సెట్ అవ్వలేదు. సో నచ్చకుండా ఎందుకు తీసుకోవడం కన్విన్స్ అయ్యి అనేసి అయితే తీసుకోలేదు. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా మా చెల్లి ఈలోపు కేక్ తెచ్చింది. సో ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాం. మా హస్బెండ్కి ఎందుకు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఈ ఇయర్ చేసుకుందాం అనేసి. ఇంకా మా ముగ్గురం అయితే కేక్ కటింగ్ చేసుకున్నాము. మా పాప అయితే అస్సలు భయపడలేదు, చక్కగా చూస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి శ్రీమంతం అయింది కాబట్టి చాలా హడావిడిగా ఉండేదన్నమాట మా ఇల్లు. బట్ ఈసారి మేమే సింపుల్గా చేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఎవరు తినరనమాట నాన్ వెజ్. అందుకే మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ వండారు. ఓన్లీ మా 5 మెంబర్స్ తింటాం కదా, ఇంకెందుకు రెస్టారెంట్కి అనేసి అయితే వెళ్ళలేదు. సో సీ యూ గైస్, బాయ్.